తులారాశి వారికి 22, 23, 24వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని వినండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏంటంటే అనుకోని కొత్త వ్యక్తులను కలిసే అవకాశం అనేది ఉంటుంది. కొత్త పరిచయాలనేవి ఏర్పడతాయి. అయితే అవి మీ యొక్క అంటే వృత్తిరీత్యా ఆ పనులనేవి వాటి కోసం గురించి ఆ వ్యక్తులతో పరిచయాలు, మాటలు అనేవి జరుగుతా ఉంటాయి. మీరేంటంటే నూతన కార్యక్రమాల విషయంలో బిజీగా ఉంటున్నారండి. అంటే ఏదైనా ఒక కొత్త గృహ నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక వ్యాపారం పని మీద అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే కొన్ని పనుల మీద ఏంటంటే చాలా బిజీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ 3 రోజులేంటంటే అంటే చాలా వరకి కూడా డబ్బుకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. డబ్బు కూడా అధికంగా ఖర్చవుతుంది. అంటే మరి ఏదో అంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదా నూతనంగా ఏదన్నా గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా డబ్బు అనేది ఖర్చవుతుందనమాట. అది బాధపడాల్సినటువంటి విషయం అయితే కాదు. అంటే వృధా ఖర్చుల కోసం డబ్బు మనకు ఖర్చయితే దానికి కొంచెం బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఏ మనిషికైనా సరే సొంతింటి కల అనేది ఒకటి ఉంటుందన్నమాట. అలాంటి సొంతింటి కల నెరవేరటం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటున్నారో ఆ ఎదురు చూపులనేవి మీకు ఇన్నాళ్ళకు ఫలించాయని చెప్పుకోవచ్చు. మీకు మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీరు ఏదైనా సరే చేసే పనిలో ఒక మంచి క్వాలిటీ అనేది చూస్తూ ఉంటారు. ఒక రూపాయి కాడ 2 రూపాయలైనా పర్వాలేదు, కానీ పని అనేది మాత్రం స్టాండర్డ్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగా చాలా వరకు కూడా మీకేంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక క్వాలిటీ అనేది ఉండాలి. ఒక మంచి ఆహ్, అది మనిషి విషయంలో అవ్వచ్చు, పనుల విషయంలో అవ్వచ్చు, వస్తువుల విషయంలో ఇట్లా ఏదైనా సరే మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఒక పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. మీరు ఒక విషయం గురించి ఏదైనా ఒక ఆలోచన చేశారు అనంటే దానికి మళ్ళీ రెండోసారి ఎవరు వంక పెట్టే పని అనేది ఉండదు. ఎదుటివారి సలహాలు తీసుకుంటారు, వింటారు. కానీ అయితే ఆ సలహాలనేవి మీకు ఉపయోగపడేలా ఉంటే మాత్రమే అవి మీరు వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక మీరేంటంటే కొంచెం ఈ 3 రోజులు కూడా ఏంటంటే చాలా వరకి కూడా అంటే డబ్బు సంబంధించమైనటువంటి అంటే మీకు కనీసం మీ పర్సనల్‌గా పనులు చూసుకోవటానికి కూడా కుదరదనమాట. అంటే బాగా మిమ్మల్ని మీరు మర్చిపోయేంత బిజీగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు కొంచెం దైవారాధన కూడా ఈ 3 రోజులు కూడా బాగా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మీ పనులనేవి ఎటువంటి అడ్డంకులు లేకుండా సక్రమంగా పూర్తవ్వటం కోసం ఖచ్చితంగా దైవం యొక్క ఆశీస్సులనేవి తప్పనిసరి అనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావటము, శివునికి పూజ చేసుకోవటము, ఇంట్లో కూడా అంటే చాలా వరకి కూడా ఈ తులారాశి వ్యక్తులు ఏంటంటే దైవభక్తిని కలిగి ఉంటారనమాట. ఆ దైవభక్తే వీరిని ఇవాళ రోజున ఒక స్థాయిలోకి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. బేసిక్‌గా తులారాశి వారేంటంటే చాలా అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చనమాట. ఎందుకంటే వీరి అంటే అందరి లైఫ్‌ల్లో ఎక్కడో ఒక కొరత అనేది ఉంటుంది. కానీ ఈ తులారాశి వారి యొక్క లైఫ్‌లో ఆ కొరత అనేది ఉండదనమాట. ఒక ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్‌ని వీరు అనుభవిస్తారనమాట. అంటే భాగస్వామి విషయంలో అవ్వచ్చు, సంతానం విషయంలో అవ్వచ్చు, తల్లిదండ్రుల విషయంలో అవ్వచ్చు, డబ్బు విషయంలో అవ్వచ్చు, ఇట్లా ప్రతీదీ కూడా సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఉంటుందనమాట. అంటే చాలామందికి ఏంటంటే కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదనమాట. అంటే భాగస్వామి నచ్చకో, నచ్చిన కుటుంబం ఉండకో, ఇట్లా ఏదో ఒకటి వెలితి అనేది ఉంటుంది. కానీ ఈ తులారాశి వారికేంటంటే అన్నిట్లో కూడా సాటిస్ఫైడ్ అనమాట. ప్రతి విషయంలో కూడా తృప్తిగా ఉంటారు. ప్రతి దాన్ని ప్రేమించగలుగుతారనమాట. ప్రేమించగలగటం అంటే అడ్జస్ట్ అవ్వటం కాదండి. నచ్చిన దాన్నే సొంతం చేసుకుంటారు. సొంతమైన దాంతో సంతోషంగా ఉంటారనమాట. అలాగా సెలక్షనే బాగుంటుంది. అంటే వీరి జీవితంలోకి ఏదైనా ఒకటి తీసుకొచ్చుకునేటప్పుడు వాళ్ళు సెలక్షన్ చేసుకునేటటువంటి విధానం అనేది కాస్త ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. కాబట్టి ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! ప్రేమ, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా ఏదన్నా సమస్యలు ఉంటే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్‌లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుందనమాట. కాబట్టి ఏదన్నా సమస్య ఉంటే ఈ నెంబర్‌కి ఒకసారి కాల్ చేయండి.
ఇక తులారాశి వారి విషయానికొస్తే ఏంటంటే అలాగా చాలా వరకి కూడా ముందు మనం భాగస్వామి విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అదృష్టవంతులండి. తులారాశి వారి యొక్క భాగస్వామి కూడా చాలా అందంగా ఉంటారు. వీరు వారిని ఎంత ప్రేమిస్తారు అంటే ఈ భూమి మీద ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు అనంటే అది వారి యొక్క భాగస్వామిని అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. వారి భాగస్వామి కోసం వారు ఎంతైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారనమాట. అంటే తల్లిదండ్రుల విషయంలో, సంతానం విషయంలో ప్రేమగా ఉంటారు కానీ, వారి విషయంలో కొంత హద్దులేమైనా ఉంటాయేమో కానీ, భాగస్వామి విషయంలో మాత్రం హద్దులు లేని ప్రేమ అనేది వీరి సొంతం అన్నమాట. అయితే దీనివల్ల సంతోషంగానే ఉంటుంది, బానే ఉంటుంది కానీ, కాకపోతే వీరికి కష్టం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి, ఏ బంధం మీదైనా సరే మితిమీరినటువంటి ప్రేమ అనేది పెంచుకోకూడదు అని చెప్పేసేసి. అయితే మితిమీరిన ప్రేమ వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కష్టాలు పడాలి. అంటే చేయగలిగిన పని భాగస్వామి చేయగలిగినా సరే, అది నా భార్య ఎందుకు చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో వీరికి చేయటానికి కుదరకపోయినా చాలా బిజీగా ఉంటున్నా సరే, ఆ పనిని కూడా వీరే అడ్డుపడి చేస్తూ ఉంటారనమాట. అంటే చిన్న చిన్న పనులండి. చిన్న చిన్న పనులు. ఇప్పుడు పిల్లలు ఏదన్నా స్కూల్‌కెళ్తారు. వాళ్ళని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. వీరొచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారు. బిజీగా అంటే అసలు కుదరదు వీరికి. కుదరకపోయినా సరే వీళ్ళే వెళ్లి తీసుకురావాలి అన్న ఒక అంటే ఎక్కడా కూడా వారి యొక్క భాగస్వామిని ఎక్కడా కూడా 1% కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళను కూడా మేమే తీసుకురావాలి. ఖాళీ చేసుకొనైనా సరే వెళ్ళి రావాలి. వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే చిన్న చిన్న పనులు ఇప్పుడు పెద్ద పెద్ద బరువులు, బాధ్యతలనేవి కాదు కదా! చెయ్యొచ్చు. అయినా సరే వీరి ప్రేమ ఎలా అడ్డుపడుతుందంటే అలా అన్నింటికి కూడా అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఇళ్లల్లో కూర్చొని ఖాళీగా ఉంటారు. చెయ్యొచ్చు. వాళ్ళకి అలాంటివి చేయటం వలన వారికి కూడా ఏంటంటే కుటుంబం అంటే ఇప్పుడు భార్యదెంత ఉంటుందో భర్తది కూడా అంతే ఉంటుంది. ఇద్దరూ కలిసిమెలిసి ప్రయాణం అనేది చేయాల్సి ఉంటుంది. కానీ వీరేంటంటే ఇక వాళ్ళేం చేయకూడదు. మొత్తం మేమే చెయ్యాలి అన్నట్లుగా కుదిరితే ఇంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట. అంత ప్రేమ అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి వీరిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ రోజున మీరు అంత అడ్డుపడుతున్నారు. బాగానే ఉంటుంది. కానీ అలాగా ఎంతవరకి? అలా ఎన్నాళ్ళు మీరు ఓవర్‌గా వర్క్ చేసి మీకు అంటే స్ట్రెస్ అది ఎక్కువైపోయి అవ్వచ్చు. లేకపోతే కష్టం అనేది ఎక్కువయ్యి అవ్వచ్చు. ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడాల్సిన అంటే అనారోగ్య స్థితి వచ్చిందనుకోండి. మరి అప్పుడు వారు చేయాల్సి వస్తుంది కదా! కాబట్టి ఎప్పుడైనా సరే భార్యను బాధ పెట్టకూడదు. అది నిజమే. కానీ కాస్తో కూస్తో చిన్న చిన్న పనులు అప్పచెప్పటం వలన అది అంటే ఇబ్బందనేది ఏమీ ఉండదండి. కాబట్టి చిన్న చిన్న పనులు మీకేమన్నా కుదరనప్పుడు వారి చేత చేయించటంలో ఎందుకంటే ఇద్దరు అంటే భార్యాభర్తల సంసారం అన్న తర్వాత అది ఇద్దరికీ వర్తిస్తుంది కాబట్టి ఇద్దరు చేసుకోవటం వలన అది తప్పైతే ఏమీ కాదనమాట. పిల్లల్ని వెళ్ళి కాస్త స్కూల్ నుంచి తీసుకురావటం, వెళ్ళి కాస్త ఏదైనా కూరగాయలు తీసుకొచ్చుకోవటం, డబ్బు సంపాదించే పనులు మీరేం అప్పచెప్పట్లేదు కాబట్టి చిన్న చిన్న పనులు వాళ్ళు చేయటం వలన ఇబ్బందనేది ఏమీ ఉండదనమాట. అంటే వీరి యొక్క ఆలోచన విధానం ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పటం అనేది జరుగుతుందనమాట. అదే ఇందాక మనం చెప్పుకోవటం అనేది జరిగింది. అంటే మితిమించిన ప్రేమ. మితిమించిన ప్రేమ వల్లేంటంటే అన్నీ నేనే చెయ్యాలి. మొత్తం నేనే చూసుకోవాలి. మేము మగాళ్ళం కాబట్టి మొత్తం పనులు మేమే చూసుకోవాలి. ఆడవారంటే భార్య అంటే భార్యను పూర్తిగా సంతోషంగా రెస్ట్‌లో ఉంచాలి. అదేనండి అది కూడా అదృష్టం ఉండాలంటారు. భార్యలని అట్లా సంతోషపెట్టే వాళ్ళేమో అలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. కాలు కూడా కింద పెట్టనివ్వకుండా బాధలు పెట్టేవాళ్ళు బాధలు పెడుతున్నారు. ఎవరి అదృష్టాలు ఎవరికొస్తాయి చెప్పండి? కొంతమంది అదృష్టమేమో అంత గొప్పగా ఉంటుంది. కొంతమంది దరిద్రమేమో అంత దారుణంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత. మరి భగవంతుడు అలా ఎలా రాస్తాడన్న విషయం భగవంతుడికే తెలియాలనమాట. అలాగా ఈ తులారాశి వారికి ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చనమాట. అలాగా ఇక మనం ఎవరి జాతకాలు వారియి. కాబట్టి ఎవరినైనా సరే సంతోషంగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితాలనేవి ఈ జన్మల్లో అనుభవిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకన్నా ఎక్కువలో ఉన్న వాళ్ళతో పోల్చుకోకుండా మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవటం వలన మనం సంతోషంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు కదా! కాబట్టి అలాగా వారి లైఫ్ స్టైల్ వారికి ఉంటుంది. అలాగా కాకపోతే ఎవరికైనా సరే ఒక మితిమించినటువంటి ఏ విషయంలోనైనా సరే మితిమించితే అది తప్పకుండా ఇబ్బంది అనేది పడాల్సి వస్తుందండి. అలాంటి ఇబ్బందులు ఈ తులారాశి వ్యక్తులు చాలా చాలా పడుతూ ఉంటారు. పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఉంటాయి.
ఉంటాయి కానీ కాకపోతే ప్రేమతో అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి జీవితం అనేది చాలా వరకి కూడా వీరిలో అంటే వీరిని చూసి చాలా వరకు ఎదుటివారు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలనమాట. అన్నీ తీసుకోవాలి అని అనుకుంటే అది వారి యొక్క వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే అందరి ఆలోచన సరళి ఒకలాగా ఉండదు కదా! అది చేయాలన్నా కూడా మనం చేయలేమనమాట. కాబట్టి ఒకరి రూపం మరొకరు ఎలాగైతే పోలి ఉండరో, ఒకరి ఆలోచనను కూడా మరొకరు పూర్తిగా పోలి అనేది ఉండరనమాట. ఎవరి ఆలోచన విధానం, ఎవరి లైఫ్ స్టైల్ అనేది వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా తులారాశి వారైతే మాత్రం బాగా బిజీగా ఉండటం అనేది జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పు లేదన్నా ఉన్నా తీర్చుకుంటారు. వైవాహిక జీవితం అయితే నెంబర్ 1గా ఉంటుందండి. వివాహం కాని వారికి కూడా ఇష్టమైన వారితో వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దల నిర్ణయం కూడా తప్పనిసరి అనమాట. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు అయితే వస్తాయి. ప్రేమించుకునే వారికి కూడా అనుకూలంగా ఉంది. నచ్చిన వారితో కాస్త కూస్తూ ఫోనుల్లో మాట్లాడి సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే వీరిలో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే వీరి యొక్క భాగస్వామి తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టే మనస్తత్వం అనేది కొంతమందికి ఉంటుంది. అందరికని కాదండి. కొంచెం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. అలాగే ఏంటంటే వాటి వల్ల ఏంటంటే శత్రువుల సంఖ్య అనేది మీకు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఈ 3 రోజులు కూడా ధనం చేతికి అందుతుంది. చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేసే పని ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, కొంచెం డల్ అయినా ఒక్కొక్కసారి మాత్రం అంటే జరిగిన నష్టానికి రెట్టింపు లాభం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాగ చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారిలో కొంతమంది డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా తిరిగి పుంజుకుంటారండి. తులారాశి వారిలో చాలామంది కూడా వెల్ సెటిల్డ్గానే ఉంటారు. కొంతమందికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వారు కూడా ఒకానొక టైంలో ఖచ్చితంగా సంపాదించి మంచిగా ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ 3 రోజులు కూడా అనుకోని ప్రయాణాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అనుకోని కష్టాలు కూడా వీళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు మనం. అంటే అందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి కానీ వీరికేంటంటే కొంచెం కొనుక్కొని తెచ్చుకుంటారు. రూపాయి కాడ 4 రూపాయలు. ఏంటంటే ప్రతీదీ నెంబర్ 1గా కావాలి. ప్రతీదీ రిచ్‌గా ఉండాలి. ఇలా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి వల్ల వీరి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సంతోషం కూడా వీరికి దక్కదు. వీరేంటంటే కష్టపడుతూనే ఉండాలి. వీరికి అదే ఇష్టం కాబట్టి ఎవరన్నా చెప్పినా కూడా వీరు వినరనమాట. వారి సంతోషాన్ని చూసి వీరు సంతోషపడటము, వారి సంతోషం కోసం వీరు అహర్నిశలు కష్టపడటం ఇదే వీరికి ఇంకా అంతే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరి జీవితం వారికి ముఖ్యము. కాకపోతే ఇక వీరికి ఎవరన్నా చెప్పినా కూడా వారు వినరు కాబట్టి ఇక వారి లైఫ్ స్టైల్ అనేది అలాగే ఉంటుంది. చూసుకోవాలండి. కుటుంబాన్ని చూసుకోవద్దు అని చెప్పేసేసి ఎవ్వరం కూడా చెప్పము. కాకపోతే మరీ ఎంత మితిమించితే అది మీకే ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి అనేది పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని అవమానాలు కూడా మీకు ఎదురవుతున్నాయి కాబట్టి అది మీకు తర్వాత నిదానంగా అర్థమయ్యే టైంలో అర్థమవుతుందనమాట. ఎందుకంటే తులారాశి వారు ఎవరన్నా చెప్పిన మాటలు కూడా వినేవారు కాదండి. వారి అనుభవాలే వారికి పాఠాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇలా తులారాశి వారికైతే ఈ 3 రోజులు ఇలాంటివి జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకేంటనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి కనీసం వారైనా కొంతమంది తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.